నమస్తే విటీవీ ఛానల్కు స్వాగతం. ప్రస్తుతం మనతో ఎన్నో వరల్డ్ రికార్డులు సాధించినటువంటి అలాగే ప్రొడ్యూసర్ అయినటువంటి తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో ఫిలింకి సంబంధించిన కొన్ని చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్గా ఉన్నాను సార్. మొన్న వారణాసి ఈవెంట్ అయితే జరిగింది. అంటే ఓన్లీ టైటిల్ లాంచ్కే 15 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే 15 కోట్లు అని అంటే మీరు అన్నట్లే ఒక చిన్న సినిమా తీసేయచ్చు. అంటే రీసెంట్గా 2-3 ఇయర్స్ క్రితం రిలీజ్ అయిన హనుమాన్ కూడా ఒక 20-25 బడ్జెట్లోనే తీసేశారు. సో ఒక ఫేమ్ ఉన్న డైరెక్టర్ అలాగే ఫేమ్ ఉన్న హీరో. సో ఆ మూవీ బడ్జెట్ కూడా 1000 కోట్లు. సో ఓన్లీ టైటిల్ లాంచ్కి ఇంత ఖర్చు పెట్టారంటే ఈ ఖర్చు కూడా ఎవరైతే ఆడియన్ ఉన్నాడో సినిమా చూస్తున్నాడో తన మీదే పడుతుంది కదా. దీని గురించి మీరు ఏమంటారు అసలు? అదే ఇప్పుడు బడ్జెట్ 1000 కోట్లు మీరు చెప్పారు కదా. 1000 కాదు 1200 కోట్ల బడ్జెట్ అని చెప్పారండి. అంటే ఇది సోషల్ మీడియాలో 1200 కోట్ల బడ్జెట్ అని మీకు ఏమీ రాజమౌళి చెప్పలేదు, లేదా హీరో మహేష్ బాబు చెప్పలేదండి. ఈ సోషల్ మీడియా వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేసిన విషయం, అది నిజం ఉండొచ్చు, తప్పేం కాదు. ఆ 15 కోట్లు దేంట్లో ఉంది? ఈ 1000 కోట్లో ఉంది కదా. ఆ 1000 కోట్ల సినిమాకి హీరోకి డైరెక్టర్ తీసుకుంటారా ఏంటి? సినిమా కథ ఖర్చు పెట్టాలి కదా. సినిమాకు ఒక ప్లానింగ్ ఉంటుంది. పబ్లిసిటీ, ప్రమోషను, ప్రీ రిలీజు, సినిమా రిలీజ్, ఆఫ్టర్ రిలీజు, అన్ని బోల్డ్ అంత లెక్కలు ఉంటాయండి. ఆ లెక్కలో దేనికో బడ్జెట్ వేసుకుంటారు. ఆ బడ్జెట్లో 15 కోట్ల రూపాయలు వాళ్ళు దానికి పెట్టుకున్నారు, ఖర్చు పెట్టారు. ఆ 15 కోట్ల సినిమా డబ్బు డబ్బు పోతుంది కదా ప్రజల నుంచి అని మీరు ఎలా అనుకుంటున్నారు? దానికి ఒక ఈవెంట్ ఎవరో వచ్చారు, స్పాన్సర్, ఆ స్పాన్సర్ పెట్టుకున్నారు. అది మీకు తెలియదు ఆ విషయం. రెండోది ఏంటంటే ఈ 15 కోట్లు పెట్టినందువలన టికెట్ వేయడం తగ్గదు, 15 కోట్లు పెట్టినందువల్ల టికెట్ వేయడం పెరగదు. మొత్తం మీద వీళ్ళు మన తెలుగు సినిమా స్టామినో 1200 కోట్ల పైనే ఉంది అని చెప్పడం కోసం మీకు చెప్పారు. అది 600 కోట్లు అవ్వచ్చు, 1300 కోట్లు అవ్వచ్చు, అది వేరే విషయం. అది సినిమా రిలీజ్ తయారైన తర్వాత రాజమౌళి గారు ఇంతవరకు తీసిన సినిమాలన్నీ సక్సెసే కదండి. ఒక ట్రెండ్ సృష్టించింది ఆయనే కదా. అసలు మన బాహుబలి లాంటి సినిమా మనం తీయగలమా? అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ తీయగలదా? అలాంటప్పుడు సృష్టించాడు ఆయన. అలాగే ఆయన ఏ సినిమా తీసినా 3 years 4 years టైం తీసుకుంటారు. దానికి ఒక చక్కగా ప్లాన్గా చేస్తారు, బడ్జెట్లో చేస్తారు. అవన్నీ హీరోలు వీళ్ళందరూ కూడా దాంట్లో పార్ట్నర్షిప్ ఉంటారండి. వీళ్ళు ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ ఏంటంటే కోఆపరేటివ్ సిస్టమ్. ఒక సినిమాకి అయ్యే ఖర్చు బడ్జెట్లో హీరోకి ఎంత, డైరెక్టర్కి ఎంత, మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత లెక్కలు ఉన్నాయి. మీకు అన్నీ ఎక్కడో సోషల్ మీడియాలో చెప్పారు మన బడ్జెట్లు అన్నీ. ఇవన్నీ కలిపితేనే బడ్జెట్ అండి. దీనికి సంబంధించి ఏంటంటే సినిమా ఇదివరకు తెలుగు సినిమా హైదరాబాద్, ఆంధ్ర వరకు ఉండేది కదా. ఇప్పుడు మనం ఎల్లలు దాటాం, స్టేట్లు దాటాం. అమెరికా లాంటి చోట్ల, ఆస్ట్రేలియా చోట్ల, అన్ని చోట్ల కూడా సినిమాలు ఆడుతున్నాయి మన సినిమాలు. మహేష్ బాబు అంటే ఇంకా కొంచెం గ్లామర్ ఉన్న హీరో కాబట్టి, రాజమౌళి అనే అతను హైయెస్ట్ టాప్ డైరెక్టర్ కదా. అతనికంటే టాప్ నెంబర్ 1 డైరెక్టర్ లేరు కాబట్టి సక్సెస్ఫుల్ డైరెక్టర్ కూడా అతను. ఇంతవరకు అంత సినిమా కూడా ఫెయిల్ అవ్వలేదు. కాబట్టి ఎన్ని ఆ కొనమాలు తీసుకుని ఆ ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ గారు నిర్ణయించుకుంటారు. ఆ 1200 కోట్ల వద్దా, 1500 కోట్ల వద్దా, ఎలా వస్తుందని విషయం. అది ప్రేక్షకుడికి సంబంధం లేదు, మీకు అసలు సంబంధం లేదు. ఆ 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎవరి జేబులో డబ్బు? అది నిర్మాత జేబులో డబ్బే కదా. దానికి ఏవో జియో స్టార్ వాళ్ళు ఎవరో స్పాన్సర్ వచ్చారు. అది ఎవరికి వచ్చారంటే మహేష్ బాబు, రాజమౌళి కాబట్టి వచ్చారు. నేను సినిమా తీస్తే రారు వాళ్ళు. అందుకే ఏ లెక్క ఉంటుంది. ఆ సినిమాకి బడ్జెట్ ఎంత వద్దో వాళ్ళకి క్యాలిక్యులేట్ చేసుకుని, దాని బిజినెస్ ఎంత వద్దో కూడా క్యాలిక్యులేట్ చేసుకుని దిగారు వాళ్ళు. ఓకే. సో అయితే ఆ మూవీకి సంబంధించి రాజమౌళి మాట్లాడిన మాటల గురించి కూడా ప్రస్తుతం అయితే చాలా డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. అసలు దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళు బాహుబలిలో శివుణ్ణి పెట్టి డబ్బులు సంపాదించారు, అంటే శివలింగాన్ని ప్రభాస్తో ఎత్తించి అని చెప్పేసి అని అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు అసలు? కాదండి, ఇప్పుడు ఆయన తెలిసి మాట్లాడారు, తెలియక మాట్లాడారు, చెప్పారు. హనుమంతుడి గురించి మాట్లాడారు కదండి. ఇప్పుడు ఆ హనుమంతుడికి లేదు బాధ, ఈయనకి లేదు, రాజమౌళి గారికి లేదు. మధ్యలో ఈ ప్రేక్షకుల బాధ ఏంటి? ఒకవేళ హనుమంతుడికి ఏమో కోపం వచ్చినా కూడా ఆయన చెప్తారు కదా, ఆయన్ని ఆయన చూసుకుంటారు కదా, వాళ్ళిద్దరు చూసుకుంటారు కదా. ఇప్పుడు నాస్తికుడు సినిమా తీయకూడదని రూల్ ఏం లేదండి. దేవుని గౌరవించేవాడు సినిమా తీస్తాను లేదు, దేవుని ప్రేమించేవాడు సినిమా తీస్తే ఆడిందని రుజువులు ఉన్నాయి ఎక్కడన్నాను లేదు. ఆయన సినిమాలు మరి నాస్తికుడు అని అన్నప్పుడు మరి శివుని పెట్టి సినిమా తీసాడు కదా ఆయన. సినిమా వేరు, అతని పర్సనల్ నాస్తికత్వం వేరు, అతని పర్సనల్ ఒపీనియన్ వేరు. దేవుడు దండం పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. సినిమాలో దేవుడిలా చూపిస్తారు కదా. ఇప్పుడు కోపం వస్తే దేవుడు కోపం రావాలి, కానీ మీకెందుకు కోపం? మీకంటే ప్రేక్షకులకి ఎందుకు కోపం? ఆ విహెచ్ఎస్ వాళ్ళు ఎవరో సినిమాని బ్యాన్ చేస్తామన్నారండి. బ్యాన్ చేస్తే ఎవరు అవుతారు? విహెచ్ఎస్ ఒకటే చూస్తే సినిమా అయిపోద్దా? పైగా బ్యాన్ చేయడం ఇది ఒక అదనపు పబ్లిసిటీ అండి సినిమాకి. మీకు తెలియని విషయం ఏంటంటే వీళ్ళు విహెచ్ఎస్ వాళ్ళు లేకపోతే మీరు అంటూ వాళ్ళు ఈ ప్రాబ్లం మీరు ఎక్కువ రెక్టిఫై చేయడం వల్ల, పెంచడం వల్ల ఏమవుతుందంటే పబ్లిసిటీ ఎక్కువ అవుతుందండి. ఇప్పుడు మామూలుగా ఒక సినిమాకి 1 కోటి రూపాయలు 2 కోట్లు పబ్లిసిటీ ఖర్చు పెట్టాలి. అలాంటి సినిమాకి ఇంకా 10 కోట్లు ఖర్చు పెట్టాలి పబ్లిసిటీ. రాజమౌళి గారి సినిమాలకి అసలు పబ్లిసిటీ కూడా డబ్బు ఖర్చు పెట్టండి. ఎలా అంటే వాళ్ళు టీవీలో యాడ్ లేయడం కానీ, పేపర్లో యాడ్ లేయడం కానీ వేయరు.
ప్రేక్షకుడు ఎదురు చూస్తూ ఉంటాడు ఆ సినిమా గురించి ఎప్పుడు వస్తాను. కాబట్టి ప్రేక్షకుడికి మనం చెవిలో వెళ్ళి ఏమన్నా నా సినిమా రిలీజ్ చెప్పక్కల. అదే చిన్న సినిమాకి అయితే మన ప్రేక్షకుడు రోజు వాల్ పోస్టుల మీదో లేదా వినల్స్ మీదో హోర్డింగ్స్ మీదో యాడ్స్ మీదో ఎక్కడో అక్కడ రోజు చెప్తూ ఉండాలి నా సినిమా అవుతుందని. 100 సార్లు మన చెవిలో దూరితే ఆడు ఒకసారి సరే చూద్దాం పదా అని థియేటర్కి వెళ్తాడు. ఆ థియేటర్కి వెళ్ళే టైంలో మళ్ళీ ఏ వెబ్సైట్ కూడా రాస్తాడు ఈ సినిమా చెత్తలా ఉందని, అక్కడ కూడా మానేస్తాడు. కానీ ఈ ట్రెండ్ సృష్టించిన ఈ రాజమౌళి గారి సినిమాకి సపరేట్గా ఇది ఉంది. ఏది డెఫినెట్గా ఆ సినిమాని చూడాలి అని 100 మంది ప్రేక్షకులు ఉంటే 99.9 మంది ఎదురు చూస్తుంటారు. అంటే కొంతమంది అంటున్నారు ఏంటి అని అంటే కావాలని రాజమౌళి ఆ సినిమాకి బజ్ క్రియేట్ చేయడానికి ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు నేను చెప్పాను మీకు అని చెప్పేసి అదే చెప్తాను కదండి. అదే పబ్లిసిటీ స్టంట్ అవి ఉండొచ్చు. ఆయన ఏదో కోపంలోనో బాధలోనో అన్నాడండి ఆయన. దాన్ని మీరు గోకుండా వల్ల ఏమవుతుందంటే అది పబ్లిసిటీ అవుతుంది, ఆయనకి యాడ్ అవుతుంది. అది ఆయన అన్నప్పుడు పబ్లిసిటీ కోసం అనలేదు. ఆయనకి నెగిటివ్ పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. రియల్ డైరెక్టర్ కదా అతను. అది కష్టపడి సినిమా చెప్తాడు, ఫ్యామిలీ అంతా దానికి ఉంటారు. వాళ్ళ ఫాదరు, భార్య, కొడుకులు, కీరవాణి గారు, వీళ్ళందరూ ఒకరు కాదు ఇద్దరు కాదు. కుటుంబం మొత్తం సినిమా మీద ఆధారపడి ఉంటుంది. సినిమా మీద కొంచెం ఆలోచిస్తారు వాళ్ళు. సినిమా ఫ్యామిలీ అది. కాబట్టి నెగిటివ్ పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కానీ మీ వల్ల వాళ్ళకి నెగిటివ్ పబ్లిసిటీ వల్ల ఎక్కువ లాభం అవుతుంది వాళ్ళకి. ఓకే. అయితే రాజమౌళి గారి మీద ఇంతకు ముందు కొన్ని అయితే వచ్చాయి. అంటే పాన్ ఇండియా ట్రెండ్ తీసుకొచ్చింది ఆయనే. ఈ పెద్ద పెద్ద హీరోలందరికీ కూడా పాన్ ఇండియా పిచ్ తీసుకొచ్చి ఒక్కొక్క సినిమా 3-4 సంవత్సరాలు తీసి, అంటే ఇంతకు ముందు పెద్ద పెద్ద హీరోలు సంవత్సరానికి ఒక్కటైనా రిలీజ్ అయ్యేది. కాకపోతే ఈ రాజమౌళి ఈ పిచ్ అనేది స్టార్ట్ చేశాడు పెద్ద హీరోలకి అని చెప్పేసి అని అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు ఏమంటే ఎవరు వ్యక్తిగత అభిప్రాయం అనుకుంటుందండి. పెద్ద హీరో ఇంకా పెద్ద హీరో అవ్వాలనుకుంటాడు, పాన్ ఇండియా హీరో అవ్వాలనుకుంటాడు, చిన్న హీరో పెద్ద హీరో అవ్వాలనుకుంటాడు కదా. అతనికి అవకాశం దొరికింది రాజమౌళి గారికి, సినిమా తీసే అవకాశం. అతను దొరికి హీరోలు కూడా అలాంటి హీరోలు దొరుకుతారు. వాళ్ళకి అంత వెయిట్కి టైం ఇచ్చే హీరోలు దొరుకుతారండి. నిజంగా అయితే ఇప్పుడు మీకు 90s ట్రెండ్లో కృష్ణ గారు ఒకే సంవత్సరంలో 18 సినిమాలు హీరోగా యాక్ట్ చేశారు. అలాగే బాలకృష్ణ గారు ఒక సంవత్సరంలో 6 సినిమాలు హీరోగా యాక్ట్ చేశారు. చిరంజీవి గారు ఒక సంవత్సరంలో 6 సినిమాలు హీరోగా యాక్ట్ చేశారు. అది పోయి ఇప్పుడు ఈ యంగ్ జనరేషన్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా 3-4 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు. దానివల్ల ఇండస్ట్రీకి నష్టం అది. ఎందుకంటే ఇప్పుడు 10 సినిమాలు తీస్తే 1-2 ఫ్లాప్ అయినా మిగతా 7 ఆడతాయండి. ప్రేక్షకుడు కూడా ఈజీగా సినిమా చూడడానికి అలవాటు పడతాడు. ఎప్పుడైతే లాంగ్ గ్యాప్ వచ్చిందో ప్రేక్షకుడు కూడా ఎదురు చూస్తుంటాడు సినిమా గురించి. అందువల్ల అది క్యాష్ చేసిన కోసం మీరు 1000 రూపాయలు 2000 టికెట్ పెడుతున్నారు. ఇదివరకు సినిమాలు 100 రోజులు, 50 రోజులు, 175 రోజులు అన్నీ కదా. ఒక కోట రామకృష్ణ గారి సినిమాలు అయితే, మంగమ్మ గారి మనోడు అలాంటి సినిమాలు అయితే 350 రోజులు అన్ని సినిమాలండి. ముద్దులమూరి కృష్ణయ్య కానివ్వండి, మంగమ్మ గారి మనోడు కానివ్వండి, ఇలాంటివన్నీ. ఒక దాసనారాయణరావు డైరెక్షన్ చేసే సినిమాలు 100 రోజులు, 150 రోజులు, 200 రోజులు అండి. వసీరామలమ్మ లాంటి సినిమా 300 రోజులు ఆడింది. ఎన్ని ఎప్పుడు ప్రేక్షకులకి అందుబాటు రేట్లో టికెట్ ఉంది, ఒకటే వినోదం ఉంది, సినిమా తప్ప వేరే వినోదం లేదు వాళ్ళకి. ఇప్పుడు ఏమైందంటే మీ సెల్ ఫోన్ చేతులకు వచ్చింది. పూర్వం మీరు థియేటర్కి వెళ్ళేవారు, ఇప్పుడు థియేటర్ మీ చేతులకు వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైంది, దాంట్లో వెబ్సైట్లోనేమో వెబ్ సిరీస్ వస్తున్నాయి. ఒక 10 టీవీ ఛానల్స్లో రోజుకి 20 సినిమాలు వస్తున్నాయి, పాతయో కొత్తయో. ఇది కాకుండా ఇప్పుడు ఓటీటీలు వచ్చినాయి, అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఆహా లాంటి వాటిల్లో సినిమా రిలీజ్ 15 రోజులు కొత్త సినిమా దాంట్లో వచ్చేస్తుంది. అప్పుడు ఈ వినోదం చాలా అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పుడు సపోజ్ ఆహా అనేది 350 రూపాయల సంవత్సరానికి అండి, అంటే రోజుకి ₹1. ₹1 మీరు అద్భుతమైన దాంట్లో సినిమాలు చూస్తున్నారు, అద్భుతమైన ఈవెంట్స్ చూస్తున్నారు ఆహాలో. అలాగే అమెజాన్లో, నెట్ఫ్లిక్స్లో మీరు జియో స్టార్ని వచ్చింది. ఎంత మీరు చెప్పారు కదా, మన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ 15 కోట్లు అన్నారు చూడండి, అది వాళ్ళు కొనుక్కున్నారు అట. నేను తెలిసి చెప్పట్లా, వాళ్ళు 15 కోట్లు కొనుక్కున్నారట అండి. వాళ్ళు జియో స్టార్ వాళ్ళు దాని మీద బోల్డ్ క్యాష్ చేసుకుంటారు వాళ్ళు. అంటే బిజినెస్ పెరిగింది. అది ఎవరి వల్ల పెరిగింది, రాజమౌళి వల్ల, మహేష్ బాబు వల్లే పెరిగిందండి. ఇదేంటంటే డిమాండ్ ఆన్ సప్లై అండి. ఇప్పుడు ఫ్లాప్ హీరోకి సినిమా 100 కోట్లు ఇచ్చినా 50 కోట్లు ఇచ్చినా అది ఓ రోజు ఆడుతుంది. మీరేమో ఇట్ సినిమా గురించి చెప్తున్నారు, ఫ్లాప్ సినిమా చాలా వచ్చినాయి. లాస్ట్ వీక్ 18 సినిమాలు ఇవ్వండి, దాంట్లో 2 సినిమాలు అండి, రాంబాబు రాంబాయ్ అనే సినిమా, ఇంకో సినిమా అండి. మిగతా 16 సినిమాలు వెళ్ళిపోయినాయి, షెడ్కి వెళ్ళిపోయినాయి. అలాగా సంవత్సరానికి ఒక 340 రూపాయలు 404 సినిమాలు రిలీజ్ అవుతుంటే 250 సినిమాలు 300 సినిమాలు ప్రొడ్యూసర్ కనపట్లా. మళ్ళీ నెక్స్ట్ ఇంకో సినిమా తీయట్లేదు వాళ్ళు, తెలియక అమాయకత్వంగా సినిమా తీయటం వల్ల. ఈ స్టాండర్డ్స్ ఉన్న హీరోస్ మాత్రమే, ఈ రాజమౌళి గారి, సుకుమార్ లాంటి డైరెక్టర్లు మాత్రమే సినిమాలు కొంచెం 3 years 4 years చేస్తున్నారు తప్ప అంతకుముందు పూరి జగన్నాథ్ గారు కానీ, వి వినాయక్ గారు కానీ ఎప్పుడు 100 రోజులు 100 రోజులు మించి షూటింగ్ చేయలేదు ఎప్పుడు. అసలు వీళ్ళందరూ 4 సంవత్సరాలు చెప్తున్నారు వెళ్ళి. వినాయక్ గారు 100 రోజుల్లో సినిమా, 120 రోజుల్లో సినిమా, పట్టుపట్టున సినిమా తీసేవారు. పెద్ద హీరోలతో కదా వాళ్ళు తీసిన అన్ని జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి గారు అలాంటి వాళ్ళతో కదా. ఖైదీ నెంబర్ 150 సినిమా ఉందండి, ఎన్ని రోజులు చేశారు, 150 రోజులు సినిమా తీశారు. అలా పూరి జగన్నాథ్ గారు సినిమా ఉంది, 70 రోజులు సినిమాలు తీశారు, అవి సూపర్ హిట్లు అయినాయి. అంటే ఇప్పుడు ట్రెండ్ మారి వీళ్ళు ఎక్కువ చెక్కుతున్నారు తప్ప
ఈ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇదివరకు బాహుబలి అంటే సినిమా వచ్చినప్పుడు అబ్బో అనేవారు. ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఏఐ ఇవన్నీ ఎక్కువ వచ్చేసిన తర్వాత అది నాలాంటి వాడు కూడా సినిమా తీయగలిగిన పరిస్థితి వచ్చింది టెక్నాలజీ. ఆయన 600 కోట్లు పెట్టిన తీసే సినిమా మేము 10 కోట్లు తీయగలం. ఎందుకు? టెక్నాలజీ వల్ల. ఇప్పుడు 4 సంవత్సరాలు తీయక్కలేదు, మేమైతే 2-3 నెలల్లో సినిమా తీస్తున్నాం. ఎలా తీస్తున్నాం? ఈ టెక్నాలజీ పెరిగిన వల్లనే. అంటే ఆ దాంట్లో మహేష్ బాబు మా దాంట్లో ఉండడు, అదే తేడా. మిగతా అంతా మేము సేమ్ అయిన టెక్నాలజీ అంతా సేమ్ అండి. ఇప్పుడు పూర్వం అయితే సెట్లు వేసేవారండి, ఇప్పుడు సెట్లే ఎక్కలేదు. వర్చువల్ గ్రాఫిక్స్ అని, విఎఫ్ఎక్స్ అని, యానిమేషన్స్ అని, ఏఏ అని 100 టెక్నాలజీలు వచ్చినాయి. ఇదివరకు లేవు ఆ టెక్నాలజీలు. ఇప్పుడు పూర్వం కోడి రామకృష్ణ గారు సినిమాలు తీసినప్పుడు చాలా ఎక్కువ కష్టపడేవారు. అమెరికా నుంచి టెక్నీషియన్స్ని టెక్నాలజీ తెచ్చుకునేవారు. ఇప్పుడు అందరూ హైదరాబాద్ ఉన్నారు, అందరూ గల్లీకి ఒక టెక్నీషియన్ ఉన్నాడు, అక్కడ అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకి తక్కువ రేట్ అవుతుంది. ఇదివరకు మన సెల్ ఫోన్ రేటు 14 రూపాయలు ఒకప్పుడు నేను ఫోన్ కొన్నప్పుడు. ఇప్పుడు ఎంత అండి? ₹1, రోజుకి ₹1. అలా మారిపోయింది. అందువల్ల మారుతున్న టెక్నాలజీ మారుతూ పెరుగుతుంటే మన రేట్ కూడా తగ్గుద్దండి. ఇప్పుడు విఎఫ్ఎక్స్ అని ఇదివరకు యానిమేషన్స్ కానీ చాలా కాస్ట్ ఉండి, ఇప్పుడు చాలా తక్కువైపోయింది రేట్లు. కాబట్టి ఇంకా టెక్నికల్గా సినిమా తీయడం అనేది ఇంకా ఈజీ అయిపోయింది ఇప్పుడు. అంటే మాలాంటి చిన్న ప్రొడ్యూసర్ కూడా టెక్నికల్గా సినిమా తీయగలం. ఇప్పుడు సినిమా దొరికిన రోజుల్లో 10 మంది తీయగలిగారు, ఇప్పుడు 100 మంది తీయగలరు సినిమాలు. అంత గొప్ప టెక్నాలజీని కూడా మనకు అందుబాటులో వచ్చింది కాబట్టి సినిమా మేకింగ్ అనేది ఈజీ అయిందండి. ఓకే. సో సార్, అంటే మీరు కూడా అదే తరహాలో తీయగలం బడ్జెట్లో అని చెప్పేసి ఏదో మూవీ చేస్తున్నారని చెప్పేసి టాక్ అయితే వస్తుంది, దాని గురించి ఏంటి సార్? అయితే మేము ఇప్పుడు మన ఆగస్టు 15 తారీఖున 15 సినిమాలు స్టార్ట్ చేసామండి. ఈ 15 సినిమాలు 15 రకాల జోనర్ సినిమాలు. ఈ 15 సినిమాల్లో ఒక 5 మాత్రమే పెద్ద డైరెక్టర్లు, మిగతా 9 మంది కూడా కొత్త డైరెక్టర్లు. అంటే కొత్త డైరెక్టర్లు అంటే 1-2 సినిమాలు చేసిన డైరెక్టర్లే, మనకు తెలిసిన డైరెక్టర్లే. కాబట్టి 15 సినిమాలు స్టార్ట్ చేసాము. దాంట్లో 5-6 సినిమాలు ఆల్రెడీ షూటింగ్లు ప్రాసెసింగ్ అయిపోయినాయి కూడా. దాంట్లో ఒకటి ఎండమూరి కథలని ఒక సినిమా ఉంది, అది ఆల్రెడీ కాపీ వచ్చింది, రేపు జనవరి 1 తారీఖు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అలాగే మహానాగా అని ఒక సినిమా వచ్చింది, దాని ఉదయ్ భాస్కర్ డైరెక్టర్. ఆ సినిమా తాడేపల్లిగూడెం దగ్గర మేము షూటింగ్ చేసాం. అది గ్రాఫిక్స్, పాము ఓరియంటెడ్ సినిమా, సుబ్రహ్మణ్య స్వామి మీద కథ. అలాగే 3ది మన అరుణాచలం మహాచలం ఒక సినిమా తీసాం. అంటే మనం చిన్న బడ్జెట్లో కూడా అరుణాచలం వెళ్ళి అక్కడ షూటింగ్ చేసే స్థాయికి వచ్చాం. అంటే అక్కడ టెక్నాలజీని బట్టి మనకు వచ్చాం అక్కడ. అలాగే నెక్స్ట్ ఇంకో సినిమా కాశీవాసంలో సినిమా తీస్తున్నాం. అది కాశీవాసం అంటే మీరు వారణాసి అనుకుంటున్నారు, కాశీని బేస్ చేసి 10 సినిమాలు ఉన్నాయి రన్నింగ్లో ఆల్రెడీ. ఒక సినిమా ఆల్రెడీ రెడీ అయింది, ది జర్నీ ఆఫ్ కాశీ అని ఒక సినిమా. రెండో సినిమా సుబ్బారెడ్డి గారిని, ఆయన వారణాసి సినిమా టైటిల్ ఎప్పుడో 6 నెలల క్రితమే అనౌన్స్ చేశారు. ఆయన పిచ్ డెక్ అని చూపించారు, మా ఛాంబర్లో టైటిల్ కూడా రీచ్ చేస్తున్నారు. అది కూడా వివాదం జరుగుతుంది ఇప్పుడు. యాక్చువల్గా అందరికన్నా ముందు టైటిల్ రీచ్ చేసుకుంది సుబ్బారెడ్డి గారు అని ఒక డైరెక్టరు. అతను మన డైరెక్టర్ అసోసియేషన్కి సెక్రటరీ, అంటే కొంచెం బాధ్యత కలిగిన వ్యక్తిని చెప్పడం కోసం చెప్తున్నా. అది టైటిల్ చేసుకున్నాడు. మా ఫిలిం ఛాంబరు, ప్రొడ్యూస్ కౌన్సిల్, సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ 3 కూడా మాకు ఒక అనుబంధ సంస్థలండి. ఇక్కడ ఒక చోట టైటిల్ చేస్తే మిగతా చోట్ల ఆటోమేటిక్గా వాళ్ళు టైటిల్ ఉంటేనే ఇస్తారు, అంతేగాని ఇక్కడ మీరు చేసి మళ్ళీ అక్కడ ఇంకోటి చేస్తే ఒప్పుకోరు. అటువంటిది ఈ వారణాసి అనే టైటిల్ రాజమౌళి గారు మొన్న అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేశారు చూస్తే ఈ సుబ్బారెడ్డి గారు ఆయన మాకు ఛాంబర్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, ఏంటి సార్ మీరు నాకు ఇచ్చారు కదా టైటిల్, మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు ఏంటని. అయితే వాళ్ళు చెక్ చేసుకుంటే మా వాళ్ళు ఎవరు ఇవ్వాల. అయితే మాకున్న అనుబంధ సంస్థ 4 ఒకటి సౌత్ ఇండియా ఫిలిం ఛాంబరు, తెలంగాణ ఫిలిం ఛాంబరు, మన ఫిలిం ఛాంబరు, మన ప్రొడ్యూస్ కౌన్సిల్. ఈ 4 కూడా అతనికి ఇవ్వలేదు. వాళ్ళకి సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్లో ఇచ్చింది ఏంటి, తమిళ వారణాసి, కన్నడ వారణాసి, మలయాళం వారణాసి, హిందీ వారణాసి ఇచ్చారు వాళ్ళకి, తెలుగు వారణాసి వాళ్ళకి ఇవ్వాల. మరి వాళ్ళ టైటిల్ ఎలా పెట్టున్నారో తెలియదు. ఈ సుబ్బారెడ్డి గారిని అతని అందరికన్నా ముందు పెట్టున్నాడు. డెఫినెట్గా టైటిల్ అతనికే మేము ఇచ్చాము. మా తెలుగు ఫిలిం ఛాంబర్ అతనికే సపోర్ట్ చేస్తుంది, మేము కూడా అతను సపోర్ట్ చేస్తున్నాం. అంటే అతను కొత్తగా అంటే రెండో సినిమా ఇది, యంగ్ డైరెక్టర్. అతను కష్టపడి ఒక 40 కోట్ల బడ్జెట్లో కాశీ బ్యాక్డ్రాప్లో వారణాసి అనే టైటిల్ తోటి చేసుకుంటున్నాడు. ఇతనికి ఇప్పుడు మన మహేష్ బాబు గారు తీసే సినిమాకి మీరు చెప్పిన 12 కోట్ల బడ్జెట్ కదా, వాళ్ళకి ఇంకో పేరు పెట్టినా నడుస్తుంది. వారా అని పెట్టిన నడుస్తుంది, నాసి అని పెట్టిన నడుస్తుంది, లేదా కాశీ అని పెట్టి నడుస్తుంది. వాళ్ళకి ఏదైనా నడుస్తుంది, ఎందుకంటే వాళ్ళకి టైటిల్ పెద్ద గొప్ప ఏం కాదు. వాళ్ళకి మెయిన్ హీరో డైరెక్టర్ అనేది వాళ్ళకి 1200 కోట్లు వాల్యూ అది. కాబట్టి ఈ సుబ్బారెడ్డి గారు అతనికి ఆ టైటిల్ ఇవ్వడం న్యాయం, మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం అతనికి. అయితే నేను పెట్టింది కాశీవాసం. ఇప్పుడు కాశీ వాసం వేరు, వారణాసి వేరు. ఊరికే ట్రైలర్ వాళ్ళు తీశారు కదా, వాళ్ళేమో ఆ ట్రైలర్ తీయడానికి బోర్డంత కష్టపడి మీరు చెప్పినట్టు 15 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి రిలీజ్ చేశారు. మాకు సింపుల్గా మా టెక్నీషియన్ హర్షాన్ అబ్బాయి అన్నాడు, అతను 5 నిమిషాలు చేశాడు ఆ టైటిల్. దానికి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు దాన్ని చెక్ కోసం అంత ఇది లేదు. ఇలా టెక్నాలజీ పెరిగిన తర్వాత చిన్న స్టూడెంట్లు పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా ఈ ట్రైలర్స్ చేసేస్తున్నారండి. అది ఈజీ అయిపోయింది ఫోన్ వచ్చిన తర్వాత.
కాబట్టి దీనికోసం వాళ్ళు 15 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ పెద్ద ఫంక్షన్ పెట్టి ఊరంతా జనాన్ని పిలిచి అని చేశారు. అంటే వాళ్ళకి డబ్బు ఉంది, హీరో ఉన్నాడు, మెయిన్ అడ్వాంటేజ్ డైరెక్టర్ ఉన్నాడు. మనకు ఆ డబ్బు హీరో లేడు కాబట్టి మనం చిన్న బడ్జెట్లో చేస్తాము. అయితే సేమ్ టైటిల్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు గ్రాఫిక్స్లో ఇలా చేసేయచ్చు, ఏఐలో ఇలా చేసేయచ్చు అని చెప్పేసి మీలాంటి వాళ్ళందరూ రోజు ఫేస్బుక్లోని ఇన్స్టాగ్రామ్లో బోర్డన్ని పెడుతున్నారు. అదే సేమ్ ట్రైలరు ఎద్దు మీద మహేష్ బాబు నడిచే ట్రైలరు ఒక 100 మంది చేసేసారు. అంత ఈజీ అయిపోయింది. అది వాళ్ళ రూపాయి కూడా ఖర్చు నా ఉద్దేశం. అవి ఫ్రీ. వీళ్ళేం బోర్డుని ఖర్చు పెట్టి చేస్తుంటారు. వీళ్ళు ఇంత కష్టపడి ఇంత టెక్నాలజీ వీళ్ళు సృష్టిస్తే అది 2 నిమిషాలు అది అయిపోయింది. దాన్ని ఎవరు ఆపలేము మనం. ఇప్పుడు ఫైనల్గా ఈ వారణాసి టైటిల్ మాత్రం ఈ సుబ్బారెడ్డి గారికి ఉంది. భవిష్యత్తులో సుబ్బారెడ్డి గారు, కేఎల్ఆర్ వీళ్ళందరూ కాంప్రమైజ్ అయితే ఏం చెప్పలేం, కానీ ఎవరు ముందు తీస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఈ సుబ్బారెడ్డి గారికి అందరూ ఫిల్మ్ ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ వారణాసి టైటిల్ మహేష్ బాబు వాళ్ళు రిలీజ్ చెయ్యక ముందే ఆయన రిలీజ్ చేసేసారు. రిలీజ్ చేసింది మొన్నే కదండి. ఈయన ఎప్పుడు 6-7 నెలల క్రితం టైటిల్ రిలీజ్ చేసి ఎప్పుడు చేయించుకున్నాడు. 6-7 నెలల క్రితం అతను ఒక లోగో రిలీజ్ చేశాడు. అతను పిచ్ డెక్ సినిమా గురించి సంబంధించిన క్యాస్టింగ్ అని అనౌన్స్ చేశాడు అతను. అది ట్రాక్ ఎక్కుతుంది. అది అతి త్వరలో. కాబట్టి ఒక చిన్న ప్రొడ్యూసర్కి ఆ టైటిల్ అవసరం. పెద్ద ప్రొడ్యూసర్, పెద్ద హీరోకి ఆ టైటిల్ లేకపోయినా పర్లేదు. అది ఊరికే రాజమౌళి గారి సినిమా అన్న నడుస్తుంది, లేకపోతే మన మహేష్ బాబు గారి సినిమా అన్న నడుస్తుంది. దానికి ఏమీ ఇబ్బంది లేదు. కానీ ఇతనికి ఈ టైటిల్ అనేది చాలా అవసరం. ఓకే. సో సార్, అంటే ఒకటేసారి 15 సినిమాలు స్టార్ట్ చేయడం అంటే మీకు ఎలా వచ్చింది సార్ ఈ ఆలోచన? అంటే 2004లో నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆ సంవత్సరంలో 13 సినిమాలు తీసామండి. 13 సినిమాలు ఫిల్మ్లో తీసాం. అప్పట్లో ఫిల్మ్ ఉండేది. ఆ ఫిల్మ్లో తీసి సినిమా రిలీజ్ చేసాం. అప్పుడు మన రికార్డుని మనమే దాటిద్దాం అంటే సంవత్సరానికి 12 నెలలు అండి. నెలకు సినిమా తీయగలరు ఎవడైనా మహా అయితే. మనం 13 తీసాం. అప్పట్లో సెన్సార్ ఆఫీసర్ గారిని అడిగిదాం, 13 సినిమాలు రిలీజ్ సెన్సార్ చేయాలి సార్ అంటే, ఊరిక వయసు చూడాలి ఆత్మాను, అన్ని సినిమాలు నీకు చెప్తే మిగతా చూడాలి కదా, నేను తర్వాత చూస్తాను నేను. అలా కాదని ఒక చిన్న రికార్డు ఉంది దీనికి, గిన్నీస్కి పంపాలండి, 12 months 13 movies అనేది కావాలి సార్ అన్న. ఎందుకు 12 నెలలు 12 సినిమాలు ఉన్నాయి కదా అన్నారు. రేపు ఎవడన్నా 12 నెలలు 13 సినిమాలు తీస్తే ఎలా సార్ అన్న. అద్దెలా కుదురుతులేవే, తీయలేడు ఎవడను, నీకున్న ఓపిక వాళ్ళకి ఎందుకుంటుంది అన్నారు. అని మన కోసం సినిమా చూశారు, సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు. అది మనం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి పంపించాము. అలా భారత్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు మనకి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. ఇది చాలా జరిగినాయి అండి. అది బేస్ చేసుకుని 2004లో వచ్చాం ఇండస్ట్రీకి. 2025 వచ్చింది కదా. ఈ 20 yearsలో మనం ఏం సాధించాం, అది ఒకసారి ఇండస్ట్రీకి మళ్ళీ ఒకసారి మనం చూపిద్దాం అని చిన్న బడ్జెట్లో మనం ఒక 15 సినిమాలు అనౌన్స్ చేసాం. ఆ 15 సినిమాలు 6 సినిమాలు ఆల్రెడీ షూటింగ్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. మేము చేసి ఆగస్ట్ 15 అంటే ఇది అక్టోబర్ 15, సెప్టెంబర్ అక్టోబర్ కదండి, నవంబర్ 15 ఇంకా రాలేదుగా, వచ్చేసిందా? రాలేదు. అప్పటికి మనం ఈ 60-70 రోజులకే మనం ఒక 6 సినిమాలు పూర్తయ్యాయి. మిగతా ప్రొడక్షన్ చేస్తున్నారు అందరూ. ఏ డైరెక్టర్ ఆ పని చూసుకుంటాడు. ఇప్పుడు రేపు 22వ తారీఖు నుంచి కాశీవాసం సినిమా చేస్తున్నాం అండి. అది టోటల్గా సినిమా అంతా కాశీలో ఉంటుంది. అంటే కాశీలో ఎందుకు చేస్తున్నాం అంటే అది ఒక చిన్న సెంటిమెంట్. జనరల్గా ఇందిరా కానివ్వండి, ఏ సినిమా అయినా సరే కాశీ బ్యాక్డ్రాప్లో చేసిన సినిమాలు ఇట్టేని ఆ ఉద్దేశంతో కాశీలో చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి వీటీవీ. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.